హాయ్ అండి, అందరూ నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మాది ఆంధ్ర తెనాలి సార్. ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీద వెహికల్స్ ఇస్తున్నాను సార్. ఈరోజు మీ ముందుకి మారుతి సుజుకి విటారా బ్రిజా తీసుకురావడం జరిగింది. జెడ్డీఏ ప్లస్ సార్, ఆటోమేటిక్ బండి, ఎక్సలెంట్ కండిషన్ ఉంది. కేవలం 50,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. రీడింగ్ అయితే జెన్యూన్ సార్, ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు. మీరు చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫ్రంట్ బంపర్కి టచ్ అప్ అయింది అంతే. మిగతా బాడీ మొత్తం ఒరిజినల్ ఉంది. గ్లాస్లో ఒరిజినల్ ఉన్నాయి. బండి అయితే ఢిల్లీలో ఉంది సార్. ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్స్ అయితే రావు. ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది సార్. నీట్గా డీటెయిల్గా అయితే బండి చూపిస్తాను, చూసుకోవచ్చు. బండి అయితే చూసుకోవచ్చు. రెడ్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ ఫినిష్ వస్తుంది సార్. ఆటోమేటిక్ బండి. లీటర్కి 20 వరకు అయితే మైలేజ్ వచ్చింది సార్. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ లేదు. ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సార్. బండి అయితే డ్యూయల్ టోన్ ఫినిష్ వస్తుంది. ఎల్ఐ వీల్స్ వస్తాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, చూసుకోవచ్చు. రైట్ సైడ్ ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ అయితే లేవు సార్. మైనర్గా చిన్న చిన్నవి మీకు కనపడవు. టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు. ఒక 60-70% టైర్ పర్సెంటేజ్ ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ లేదు సార్. సస్పెన్షన్ పర్ఫెక్ట్ ఉంది. ఎల్ఐ వీల్స్ కూడా కంపెనీ మార్కింగ్స్ అయితే ఎల్ఐ వీల్స్ ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఆటో ఫుల్ లైట్ వస్తాయి. మిర్రర్స్ కూడా విత్ ఇండికేటర్స్ ఉంటాయి. డ్రైవర్కి రిక్వెస్ట్ ఆన్సర్ ఉంటుంది. కీలెస్ ఎంట్రీ వస్తుంది సార్. ఒరిజినల్ పెయింట్ ఉంది బండికి అయితే, చూసుకోవచ్చు. చిన్న స్క్రాచ్ కూడా జస్ట్ కలం టచ్ ఇచ్చారు అంతే. బ్యాక్ సైడ్ టైర్ చూసుకోండి. ఒక 50% బ్యాక్ సైడ్ టైర్ ఉంది సార్. ఎల్ఐ వీల్ డ్యామేజ్ లేదు. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బండి అయితే. ఆటో గేరు, క్లచ్, బ్రేకు చూసుకోవచ్చు. ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి స్క్రీన్ ఆఫ్టర్ మార్కెట్ స్క్రీన్ వేయించుకున్నారు సార్ కస్టమర్ అయితే. ఇక్కడ ఓనర్ ఎవరైతే ఉన్నారో. ఎయిర్ బ్యాగ్ వస్తుంది డాష్ బోర్డ్లో. గ్లాస్ అయితే చిన్న బ్రేక్ ఉంది లెఫ్ట్ సైడ్. బ్రేక్ అయినందుకు మాత్రం యాక్సిడెంట్ కాదు సార్. బండి ఒరిజినల్ గ్లాస్ ఉంది. స్టీరింగ్లోకి ఎయిర్ బ్యాగ్ వస్తుంది. స్టీరింగ్ ఆడే కంట్రోల్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. కేవలం 50,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. రీడింగ్ జెన్యూన్. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 50,890 కిలోమీటర్లు తిరిగింది సార్. చూసుకోవచ్చు. 16,000 కిలోమీటర్ల వరకు షోరూమ్కి వెళ్ళింది బండి. మిగతా 3 సర్వీసులు ఏవైతే ఉన్నాయో అవి బయట చేయించారు. టైర్లు షోరూమ్ నుంచి వచ్చినటువంటి టైర్సే, మీరు అది చెక్ చేసుకోవచ్చు. రీడింగ్ అయితే ట్యాంపరింగ్ కాదు సార్. ట్యాంపరింగ్ అయిన బళ్ళు వేరేలా ఉంటాయి, దాన్ని చూస్తేనే అర్థమైపోద్ది. ఇంజన్ చూసుకోవచ్చు. సీట్ కవర్స్ 100కి 80-90% బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ ఉండడం జరిగింది. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు. రూఫ్ పర్ఫెక్ట్ ఉంది. డోర్ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ అంతా జెన్యూన్ సార్. జెన్యూన్ కార్ ఇది. బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు. రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి, చూసుకోవచ్చు. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు. రూఫ్ పర్ఫెక్ట్ ఉంది. బ్యాక్ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాస్ సార్. డిఫాగర్ ఉంటుంది. వాషర్ విత్ వైపర్ ఉంటుంది, చూసుకోవచ్చు. ఇప్పటివరకు అయితే పాన్ అనేది పెట్టలేదు సార్. గ్లాస్ ఒరిజినల్, డోర్ ఒరిజినల్, డిక్కీ క్వార్టర్ ప్యానల్ మొత్తం ఒరిజినల్ ఉంది. పంచ్ అనేది ఓపెన్ కాలేదు ఇప్పటివరకు అయితే. స్టెప్నీ టైర్ వచ్చేసి ఒక 20-30% టైర్ పర్సెంటేజ్ ఉంది అంతే, చూసుకోవచ్చు. చూసుకోవచ్చు సార్. లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకోండి. మైనర్గా చిన్న గీత ఉంది అంతే, అది మీకు పెద్ద ఇష్యూ కాదు. కనిపించవచ్చు సార్ అది దూరం నుంచి అయితే. దగ్గరగా చూస్తే కానీ కనిపించదు అది. చూసుకోవచ్చు. ఒక 50% టైర్ పర్సెంటేజ్ ఉంది. ఎల్ఐ వీల్ ఎక్కడ డ్యామేజ్ లేదు. డోర్ పేస్టింగ్ కానీ పంచ కానీ ఎక్కడ ఓపెన్ కాలేదు. బ్రీజా జెడ్డీఏ ప్లస్ ఆటోలు రేర్ సార్ దొరకడం. మాన్యువల్ దొరుకుతూనే ఉంటాయి, చూసుకోవచ్చు. కో డ్రైవర్ కూడా రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది. మ్యాక్సిమం ఒరిజినల్ ఉంది సార్ బండి. బ్యాకెట్స్ అన్నీ ఒరిజినల్, చూసుకోవచ్చు. బ్రాకెట్స్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. డాష్ బోర్డ్లోకి ఎయిర్ బ్యాగ్ వస్తుంది. సీట్ కవర్స్ చూసుకోవచ్చు.
100కి 80-90% సీట్ కవర్స్ ఉండడం జరిగింది సార్. ఫ్లోర్ మ్యాటింగ్ లేదు, ఫ్లోర్ మ్యాటింగ్ వేయించుకోవాల్సి ఉంటుంది. బండి అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నటువంటి బండి. గ్లాస్ కూడా ఒరిజినల్ సుజుకి గ్లాస్. కోడ్ కూడా చూసుకోవచ్చు BI. 2018 6వ నెల. ఈ టైర్ ఒకటి చేంజ్ చేశారు సార్, బ్రిడ్జ్ స్టోన్ వేశారు. టైర్ ఒకటే చేంజ్ అయింది చూసుకోవచ్చు. సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ లేదు. హెడ్ ల్యాంప్స్ ప్రొజెక్టరీ వస్తే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ లేదు. ఇంజన్ కూడా చూపిస్తాను మీకు. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఇంజన్ చూపిస్తాను, చూసుకోవచ్చు. యాప్రాన్ చూసుకోవచ్చు సార్, కంపెనీ పేస్టింగ్ యాప్రాన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ చూసుకోవచ్చు, కంపెనీ పేస్టింగ్ యాప్రాన్. ఇప్పటి వరకు పాన పెట్టలేదు చూసుకోవచ్చు. డోర్ ఒరిజినల్ ఉంది, ABS వస్తుంది. కంపెనీ మార్కింగ్స్తో ఉంది సార్. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి రీప్లేస్ అనేది జరగలేదు, డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే స్పానర్ పెట్టలేదు సార్. కంపెనీ మార్కింగ్స్ ఉన్నాయి. బార్ కోడ్తో అయితే ఇంజన్ ఉండడం జరిగింది చూసుకోవచ్చు. ఇంజన్ సీల్ ఉంది. టైమింగ్ చైన్ రీప్లేస్ కాలేదు, టైమింగ్ చైన్ కూడా రీప్లేస్ కాలేదు. ఇలాంటి బళ్ళు రేర్గా దొరుకుతాయి సార్. ఒరిజినల్ ఉంది బండి అయితే. ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు కానీ, బ్యాక్ కంప్రెషన్ కానీ ఇంజన్ నుంచి ఎటువంటిది లేదు. ఇంజన్ చాలా స్మూత్ ఉంది. కంపెనీ స్టిక్కర్స్తో అయితే ఉండడం జరిగింది సార్. ఇంజన్ 2018 6వ నెల బ్రీజా ZDI ప్లస్ ఆటో చూసుకోవచ్చు. DL1C సార్. మీకు NOC కూడా మ్యాక్సిమం 20 to 30 డేస్లో NOC వచ్చేస్తుంది బండికి. ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి. దీని ధర వచ్చేసి కేవలం 5,95,000 చెప్తున్నారు. 5,95,000 చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ రేట్ కాదు. ఇందులో కొద్ది మటుకు అయితే బార్గెనింగ్ అయితే ఉంటుంది. ఆటోమేటిక్ కాబట్టి కొంచెం రేట్లు ఎక్కువే ఉంటాయి. ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి, టైం పాస్ కాల్ చేయొద్దు. మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే సార్.